ఇట్లా ఎందుకు అంగస్తంభన వైఫల్యం ఎరెక్షన్ ఫెయిల్యూర్ వస్తుంది? మనిషి లోపల ఒంట్లో ఉన్నటువంటి జబ్బుల వలన రావచ్చు, మనసు లోపల ఉన్నటువంటి భయాందోళన వలన రావచ్చు, స్త్రీ పురుషుల సంబంధాలు సరిగా లేకపోవటం వలన రావచ్చు, ఆయన యొక్క అలవాట్ల ద్వారా రావచ్చు, మీ చుట్టుముట్టిన సమస్యల వలన కావచ్చు. కుర్రవాళ్లలో మొదటిసారి సెక్స్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఒకసారి అంగస్తంభన ఫెయిల్ అవ్వటం అంటే ఎరెక్షన్ ఫెయిల్యూర్ అవటం చాలా సహజమైందే. అంటే ఎప్పుడైనా ఒకసారి కుర్రవాళ్లలో అంగస్తంభన వైఫల్యం రావటం చాలా సహజమైందే. వీళ్లలో 10 మందిలో ఒకళ్ళకి మాత్రమే, అంటే 10% మందికి మాత్రమే శరీరంలో ఒక జబ్బు, ఒక లోపం ఉంటది. మిగతా 90% మందికి ఏ విధమైన లోపం ఉండదు. రెండో విధంగా కుర్రవాళ్లలో దాదాపుగా ప్రతిసారి అంగస్తంభన వైఫల్యం వచ్చే వాళ్ళల్లో కూడా నలుగురిలో ఒకళ్ళకి మాత్రమే వాళ్ళల్లో ఏదో ఒక జబ్బు వలన అంగస్తంభన వైఫల్యం కలుగుద్ది. అంటే 75% మందిలో అంగస్తంభన వైఫల్యం కలగటాని కోసమని కారణం మీ ఒంట్లో ఉండదు. ఇది ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వలన వస్తుంది. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏమిటి? ఉదాహరణకు, ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా సెక్స్ లోపల ఫెయిల్ అయ్యారనుకోండి, మళ్ళీ రెండోసారి సెక్స్ చేయటానికి పోయినప్పుడు ఇంతకు ముందు ఫెయిల్ అయింది గుర్తుకొచ్చి దాని గురించి భయపడి ఇప్పుడు అంగస్తంభన రాకపోవచ్చు. ఇది చాలా సహజంగా చాలా ఎక్కువ మంది ఇట్లానే వస్తూనే ఉంటది.